మెహర్ రమేష్ గారు ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్కి సంబంధించి వైస్ చైర్మన్గా ఆయన తీసుకున్నారు. అసలు ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఆయనకి ఏం అర్హత ఉంది? ఆయన కూటమికి ఏం పని చేశారు? ఆయన మెగా కుటుంబానికి బంధువు అయితే మాత్రం ఆయనకి ఇచ్చేస్తారా అని చాలా మంది కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నాకు కనిపించింది. అసలు నిజంగానే ఆయన అర్హత ఏంటి? ఆయన రాజకీయంగా ముఖ్యంగా కూటమికి ఏం చేశారని ఆయనకి వైస్ చైర్మన్ ఇచ్చారు అని మాట్లాడుకున్నాను. కళ్ళతో నేను చూశాను కాబట్టి నేను చెప్పగదలుచుకున్నాను. మిగతా వాళ్ళ సంగతి నాకైతే తెలియదు. కానీ మెహర్ రమేష్ గారు ఏం చేశారు కూటమికి అంటే, పవన్ కళ్యాణ్ గారి అభిమానం అంటే ఆయనకు ఉంటుంది డెఫినెట్గా, ఆయన కుటుంబ సభ్యుడు కాబట్టి. పిఠాపురంలో నా కళ్ళతో నేను చూశాను ఆయన ఏం చేశారు అని. పవన్ కళ్యాణ్ గారి గెలుపులో చాలా కీలక పాత్ర ఆయనది కూడా ఉంది. చాలా మంది ఇతర దేశాల నుంచి చాలా మంది వచ్చారు. నాగబాబు గారు ఉన్నారు, అజయ్ గారు ఉన్నారు, చాలా మంది ఇతర దేశాల నుంచి ఎక్కడెక్కడో తాపి పని చేసుకుని వచ్చేవాళ్ళు కూడా అక్కడ పనిచేశారు. బట్ అక్కడే ఉండి అక్కడే వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి నాగబాబు గారు లాంటి వ్యక్తులు, మెహర్ రమేష్ గారు లాంటి వ్యక్తులు అక్కడ చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడం. అంటే ఒక డైరెక్టర్గా ఏం చేయాలో, ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఆలోచనల్ని, ఆయన సిద్ధాంతాలని ఎలా తీసుకువెళ్ళాలో ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన అమలు చేసి చూపించారు. అవి యాడ్స్ రూపంలో కావచ్చు, ప్రచార వాహనాలకు సంబంధించి కావచ్చు, చాలా రూపాల్లో ఆయన ఇన్పుట్స్ అక్కడ చాలా బలంగా పనిచేశాయి. నా కళ్ళతో నేను చూశాను, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. ఇకపోతే తంగెళ్ళ ఉదయ్ గారు ఎంపీగా, కాకినాడ ఎంపీగా ఆయన గెలవటంలో మెహర్ రమేష్ గారి పాత్ర కూడా చాలా ఉంది. సేమ్ అలాంటివే ఇక్కడ కూడా చాలా. అంటే తంగెళ్ళ ఉదయ్ గారు గెలిస్తే ఆయన ఒక్కళ్ళే గెలవటం కాదు కదా, 7 నియోజకవర్గాల ప్రజలు ఆయన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆయనేం గతంలో లాగా నాయకుడేం కాదు, నిలబడినటువంటి వ్యక్తి కాదు. బట్ ఆయన నమ్మాలి అంటే ఆయన ఆలోచనలు ఏంటి? ఒక చిన్న స్థాయి వ్యక్తి ఇలా వచ్చారు అని చెప్పి అక్కడ ప్రచార మాధ్యమాల్లో ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో మెహర్ రమేష్ గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అది అర్థం చేసుకోవాలి. అలాగే మిగతా ఆయనకి సన్నిహితంగా ఉండేటువంటి కూటమిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి, మిగతా వాళ్ళకు కూడా ఆయన సపోర్ట్ చేశారు. ఆయన పనులు ఆయన చేయాల్సిన అవసరంలా. కుటుంబ సభ్యుడిగా గౌరవం ఉంటుంది, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి చేయొచ్చు. బట్ అందరికీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకి వైస్ చైర్మన్ అనేది నాకు తెలిసి చాలా చిన్న పదవి. ఆయనకి చెప్పాలంటే చైర్మనే కాదు, ఇంకొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఆయన ఇస్తే దానికి న్యాయం చేస్తారా? ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్ అంటే ఓటమిలో చాలా నేర్చుకోవచ్చు, ఓటమిలో చాలా అద్భుతాలే సృష్టించవచ్చు. ఆయన కన్నా ఒక ఓటమిలో ఇన్ని ఓటమిలు వచ్చినటువంటి ఒక వ్యక్తి దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా మనం నేర్చుకునేటువంటి అంశాలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఏం చేయొచ్చో ఆయనకన్నా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి వెల్ నాలెడ్జ్ ఉంది. 24 క్రాఫ్ట్ల పైన, 24 క్రాఫ్ట్స్ పైన ఆయనకు పూర్తి అవగాహన, కొన్ని దశాబ్దాలుగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. చాలా అద్భుతాలే సృష్టిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. చాలా నిక్కచ్చిగా, నిజాయితీగా ఆయన పని చేస్తారు అని చెప్పడానికి, అందరి మన్నలు పొందుతారు అని చెప్పడానికి ఆయన మిగతా హీరోలతో ఫ్లాపులు వచ్చినా ఎలా వాళ్ళతో ఆయన ట్రావెల్ అయ్యారో అదే నిదర్శనంగా చెప్పచ్చు. సో థియేటర్స్కి అభిమానులను ఎలా రప్పించాలి, సినిమా అభిమానులను ఎలా ప్రేక్షకులను తీసుకురావాలి అనటంలో ఆయన ముఖ్య పాత్ర వహించబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎలా చూపించవచ్చు టూరిజం ప్లేసులు అంటే ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే అక్కడికి వెళ్ళి షూటింగ్స్ చేసుకునేటువంటి విధానం కాదు. దేశంలో ఉండేటువంటి అనేక సినిమాలు, అనేక పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చి షూటింగ్స్ చేసుకోవచ్చు అనేటువంటిది ఆయన చూపించబోతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. రాసి పెట్టుకోండి. ఆయన పదవీ కాలం పూర్తయ్యేలోపు ఎన్ని తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు, కన్నడ సినిమాలు, హిందీ సినిమాలు ఇక్కడికి వచ్చి షూటింగ్స్ చేసుకుంటాయో, ఇలాంటి అద్భుతమైనటువంటి లొకేషన్స్, ఎంత అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా అని ఆయన చూపించబోయేటువంటిది మీరు చూస్తారు. మనం దాన్ని ఎలా డెవలప్ అవుతుందో మన కళ్ళతో చూడబోతున్నాం. ఆయన్ని తక్కువ అంచనా వేయద్దు. మెహర్ రమేష్ గారు ఆయన అపజయాల నుంచి చాలా నేర్చుకున్నారు. ఆ అనుభవం అంతా ఇప్పుడు మనకి కనిపించబోతుంది ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఆయన విజన్ ఏంటి అనేది మనకి ఆయన్ని ఎవరు అడ్డుకోకుండా, ఎవరు చేతులు పెట్టి నువ్వు ఇలా కాదు అని చెప్పి ఆయన సినిమాల్లో ఏలు పెట్టేటువంటి పరిస్థితి కాకుండా ఆయన పని ఆయన చేసుకొని ఇస్తే చాలా అద్భుతాలే కనిపించేటువంటి అవకాశాలు బిర్లాలా ఉంటాయి.